హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు జొన్న రొట్టి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. అంటే జొన్న రొట్టి తెలియదా అని అనుకోకండి, జొన్న రొట్టి చేయడం తెలుసు కానీ ఇంత ఈజీగా తెలియడం కొంతమందికే తెలుసు అనమాట. ఇది నాకు నా మేడ్ నేర్పిందనమాట. ఫస్ట్ అయితే జొన్న రొట్టి అంటే నాకైతే బాబోయ్ జొన్న రొట్ట అని భయం వేసింది అనమాట. అంటే ఆ జొన్న రొట్టి చేయడం అంటే మొత్తం అంతా ఇల్లంతా పిండి, గ్యాస్ స్టవ్ అంతా పిండి, ఆ పెనమంతా పిండి 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 అంత పిండి అంతా అయిపోతుంది. అంతా క్లీన్ చేసుకోవడం చాలా కష్టం, మళ్ళీ బొద్దింకలు ఒకటి దానికి తోడు అని చెప్పేసి ఇంకా జొన్న రొట్టి జోలికే వెళ్ళలేదండి చాలా రోజులు అనమాట. నేను మా రిలేటివ్స్ని ఒక ఆవిడని చూపించమంటే కూడా అట్లనే చేసిందనమాట. మొత్తం అంతా ఇల్లంతా పిండే, మొత్తం గ్యాస్ స్టాప్ ఇంకంతా పిండి పిండి అయిపోయిందనమాట అండి. ఇంకా దానికోసం వెళ్ళలేదనమాట. కానీ మా మేడు ఎందుకమ్మా అంత కష్టపడతావు అని చెప్పేసి, నేను రోజుకి 25 కేజీలు జొన్న రొట్టి నేను బిజినెస్ చేస్తాను, మొన్న కరోనా వల్ల మానేశాను, కానీ నీకు ఎంత ఈజీగా చూపిస్తానో చూడు అని చూపించిందండి. ఫస్ట్ అయితే వేడి నీళ్ళలో కొంచెం ఉప్పేసి, సరిపడా ఉప్పేసి మొత్తం అంతా పిండి తట్టుకోవాలన్నమాట. బాగా మర్దన చేయాలండి పిండి అయితేను. అలాగే ఒక కవర్ తీసుకుని దానికి కొంచెం ఆయిల్, కొంచెం ఏమో వాటర్ మొత్తం కలిపేసి దానికి అప్లై చేసి పెట్టుకోవాలన్నమాట. ఒక కవర్కి ఎన్నీళ్ళు పోసుకున్న తర్వాత మొత్తం అంతా దానికి అప్లై చేసేలాగా మొత్తం కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం నీళ్ళు పోసుకొని కలుపుకుంటూ ఉండాలండి. దీన్ని పిండిని బాగా మర్దన చేయాలన్నమాట అండి. మంచిగా మనకు చేతికి అంటుకోకుండా పిండి వచ్చేంత వరకు మంచి కలుపుకుంటూ ఉండాలి. ఈ కలుపుకోవడంలోనే ఉంటుందన్నమాట అండి మనకి టేస్ట్ కానీ, ఇరిగిపోకుండా రావడం కానీ, పెనం మీద వేస్తే ఇరిగిపోవడం కానీ అవన్నీ ఉండవు అనమాట. మనం ఎంత మంచిగా ప్రెస్ చేసుకుంటే, ఎంత మంచిగా కలుపుకుంటే పిండిని అంత బాగా రొట్టెలు వస్తాయన్నమాట. చాలా సాఫ్ట్గా పొంగుతూ వస్తాయండి. అస్సలు కష్టపడక్కర్లేదు, చాలా ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. ఈ పిండి తడుపుకోవడంలోనే ఉంటుందండి మొత్తం అంతా. ఒకసారి ట్రై చేస్తే, 1-2 సార్లు ట్రై చేస్తే కొంచెం కొంచెంగా ట్రై చేయండి. అంటే ఒక జొన్న రొట్టి 2 జొన్న రొట్టెలు అలాగా ట్రై చేయండి, రోజుకి బాగా వచ్చేస్తుంది. నేనైతే అలాగే ట్రై చేశానండి. ఒకసారి ఎక్కువ ట్రై చేయకుండా ఒక చపాతి, అదే ఒక రొట్టికి లేకపోతే 2 రొట్టెలకి అలాగా ట్రై చేసి నేర్చుకున్నాను అనమాట. అదే మీకు కూడా చెప్తున్నాను, మా మేడి చెప్పిన ప్రకారమే మీకు చెప్తున్నాను అనమాట. అలా అయితే నాకైతే జొన్న రొట్టి యాక్చువల్గా ఫ్లేవర్, ఎంత ఫ్లేవర్ ఉంటుందండి జొన్న రొట్టి. జనరల్గా చేసే వాళ్ళకి, తెలంగాణ వాళ్ళకి బాగా తెలుస్తుంది, పెద్దవాళ్ళకి బాగా తెలుస్తుందండి జొన్న రొట్టి. అలాగా చాలా సాఫ్ట్గా ఉంటుంది, చాలా టేస్టీగా వస్తుందండి. తింటుంటే కూడా మనం ఏదో గట్టిగా తింటున్నట్టు అలా అనిపించదు అనమాట. ఒక్కొక్కసారి ఎవరైనా చేస్తుంటే అప్పడాలా ఉంటాయి కదండి, అలా ఉండదన్నమాట. మీరు దాన్ని మంచిగా స్టోర్ చేసుకుంటే ఒక 2 డేస్ వరకు చాలా సాఫ్ట్గా ఉంటుందండి. అదిగోండి కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ అలా తట్టుకుంటూ ఉండాలన్నమాట. మన కింద అరిచేయి కింద అలా ఉంటుంది కదండి మడికట్టు, దాన్ని అలాగా మంచిగా అలా ప్రెస్ చేస్తూ చూపిస్తున్నాను కదండి, అలాగా ప్రెస్ చేసుకుంటూ మంచిగా కలుపుకోవాలన్నమాట. నేను 1-2 టైమ్స్కి నేర్చుకున్నానండి. ఫస్ట్ టైంకి అయితే రాలేదు నాకు కూడా, నెక్స్ట్ టైంకి అయితే భలే పర్ఫెక్ట్గా వచ్చేసింది. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చిందనమాట. మనకి బజార్లో ఎలా ఉంటుందంటేనండి పిండి, వాళ్ళు ఒక వంతు జొన్నలు వేస్తే 2 వంతులు బియ్యం వేస్తారంట. ఎందుకంటే వాళ్ళకి ఫాస్ట్గా అవ్వాలి కదా, జిగురు మళ్ళీ అస్తమానం అలా ఒత్తుకుంటూ కూర్చుంటే వాళ్ళకి టైం వేస్ట్ అవుతుంది కదా, అందుకని వాళ్ళు బియ్య పిండి ఎక్కువ వేసి జొన్న పిండి తక్కువ వేస్తారంటండి. అందుకే అది కూడా మా మేడే చెప్పింది అనమాట. బయట తీసుకునేటప్పుడు మనం చూసామంటే వాళ్ళు జస్ట్ వేడి నీళ్ళు కలిపేసి జస్ట్ ఒక 2 టైమ్స్ అలాగా పిండి కలిపేసి మనకి ఒత్తేసి ఇచ్చేస్తారు కదండి. అలాగా రావాలి అని అంటే 1 వంతేమో జొన్నలు, 2 వంతులు బియ్యం వేసుకొని వాళ్ళకు పిండి పట్టిస్తారంటండి. అలా అయితేనే వాళ్ళకి మంచిగా కలిపేసుకున్నా కానీ వెంటనే ఇరిగిపోకుండా వస్తుందన్నమాట. ఓన్లీ జొన్న పిండి అయితే కొంచెం ఇలాగా చాలాసేపు మర్దన చేయాలండి. పిండిని చేతికి అతుక్కోకుండా ఉండేంత వరకు మంచిగా పిండిని ఒత్తుకుంటుంటే బాగుంటుందన్నమాట. టేస్ట్ కూడా బాగా వస్తుంది. ఇప్పుడైతే మనము కొంచెం ఒక చుక్క ఆయిల్ చేతికి, లేకపోతే ఏం చేస్తారంటే మనం నీళ్ళు కాసుకున్నాం కదండి, అదే గిన్నెలో కొన్ని నీళ్ళు పోసుకొని కొంచెం ఆయిల్, కొంచెం వాటర్. ఆయిల్ అంటే ఎక్కువ ఒక 4-5 స్పూన్లు కాదండి, 1 డ్రాప్ ఆయిల్ అనమాట. ఆయిల్ వేసుకుని ఒక 2 స్పూన్లు వాటర్ వేసుకుని ఉంచుకోండి. అది మంచిగా చేతికి అప్లై చేసుకుంటూ, కవర్కి అప్లై చేసుకుంటూ ఒత్తుకోవడమేనండి. ఇదైతే ఫస్ట్ మధ్యలో ఎక్కువ పిండి ఉండిపోతుంది కదండి మనం చేసేటప్పుడు, అలా ఉండిపోకుండా మధ్యలో పల్చగా చేసుకుని చుట్టూరు ఎక్కువ పెట్టుకుంటే మనం చపాతీ కాదు రొట్టె ఒత్తుకున్నప్పుడు నీట్గా ఈవెన్గా వస్తుందన్నమాట. అక్కడక్కడ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా ఈవెన్గా వస్తుందన్నమాట.
అదే అండి మా మేడ్ చెప్పిన జొన్న రొట్టె కదా, అదిగోండి అలా రాసేసుకుని కవర్ కూడా కరెక్ట్ షేప్లో కట్ చేసుకోండి. అంటే కరెక్ట్ షేప్ అంటే ఎక్కువ పెట్టుకోకండి. ఇదిగో చూడండి, ఎక్కువ పెట్టుకున్నారంటే అలా చుట్టుకుపోద్ది అనమాట. దానికి సరిపడా అంటే కొంచెం అటు ఇటు ఒక అంటే మన పేట ఉంటాం కదండి, దానికి దీనికి కొంచెం గ్యాప్ ఉంచేసి మిగతాది కట్ చేసేయండి. ఎక్కువ కవర్ ఉంచుకోవద్దు. ఎక్కువ ఉంచుకుంటే చూపించాను కదండి అలా చుట్టుకుపోద్ది అనమాట. కొత్తగా ట్రై చేసే వాళ్ళు ఉంటారు కదండి, నాలాగే ఎవరైనా ట్రై చేశారనుకోండి, వాళ్ళు బాబా చిచ్చి ఇది రావట్లేదు అని చెప్పేసి పక్కకు పెట్టేస్తారు, ఇంకే నేర్చుకోరమన్నమాట. అందుకని చెప్తున్నాను అనమాట, వివరంగా చెప్తున్నాను. రాని వాళ్ళ కోసం చెప్తున్నానండి, వచ్చిన వాళ్ళ కోసం కాదు. నాలాగా కొత్తగా అంటే మేము అది ఆంధ్ర కదండి, మాకు ఆంధ్రాలో జొన్న రొట్టెలు అంటే తెలియదు అనమాట. కొత్తగా తెలంగాణ వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు జొన్న రొట్టెలు బయట అమ్ముతూ ఉంటారు కదా, కొంచెం తినాలనిపిస్తుందండి. నాలాగా కొంచెం హెల్దీ కాన్షియస్ ఉన్న వాళ్ళు ఆ జొన్న రొట్టెలు సజ్జ రొట్టెలు అంటే అవి ఎట్లా ఉంటాయో కొంచెం తింటే హెల్దీ అంట, అది ట్రై చేయాలి అనుకున్నప్పుడు మనకి చేయడం రాకపోతే కొంచెం కంఫర్ట్గా డిస్కంఫర్ట్గా ఫీల్ అవుతాం. రెగ్యులర్గా టేస్ట్ చేసేదానికి దీనికి సేమ్ టేస్ట్ ఉంటుందండి, ఏమి టేస్ట్ వేరియేషన్ ఏమి ఉండదు. కాకపోతే ఎక్కడ వేరియేషన్ వస్తుందంటే గ్యాస్ మీద చేసేదానికి కట్టెల మీద చేసేదానికి ఒకటే వేరియేషన్ వస్తుందన్నమాట. కట్టెల పొయ్యి మీద ఇంకా చాలా బాగుంటుందండి గ్యాస్ మీద దానికంటే. ఇప్పుడు చూసారు కదండి, చుట్టూరు అసలు పిండి లేదు కొంచెం కూడా, ఎంత నీట్గా ఉంటుందో. మనకి పని కూడా చాలా తక్కువగా ఉంటుందండి. రెగ్యులర్గా పిండితో చేసేదానికంటే దీనికి అస్సలు పని ఉండదండి, దానికైతే చాలా ఎక్స్ట్రా పని ఉంటుంది అనమాట. మొత్తం ఇది జొన్న రొట్టె చేసుకుంటాం కదండి, ఇదంతా పిండి అయిపోతుంది, గ్యాస్ స్టవ్ అంతా పిండి అయిపోతుంది. దీనికైతే అసలు ఆ ప్రాబ్లం ఉండదండి, చాలా నీట్గా ఉంటుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాలాగా ఓసిడి వాళ్ళు ఉండేవాళ్ళు ఎవరైనా అయితే ఇలా ట్రై చేయండి, చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే ఇది ఎక్సర్సైజ్ కింద కూడా ఉంటుందండి. మనం తట్టుతూ ఉంటాం కదా, ఈ రోజుల్లో మంచిగా బ్లడ్ సర్క్యులేషన్ కావాలని మాకు ఎదురుగా క్లాప్స్ కూడా కొట్టిస్తారండి, అది కూడా మనకి ఎక్సర్సైజ్ అయిపోతుంది అనమాట. రొట్టె చూసారండి, చుట్టూరు అసలు ఎక్కడ బ్రేక్స్ లేకుండా నీట్గా వచ్చింది చూసారా, అలా వస్తుందండి. మనం తడుపుకోవడంలోనే ఉంటుందండి. 1-2 సార్లు ట్రై చేయండి, వచ్చేస్తుందండి. ట్రై చేస్తే రాందంటూ ఏమీ ఉండదు కదా. అలాగే కాల్చుకోవడం కూడా హైలో పెట్టి కాల్చుకోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోండి. అదిగోండి చూడండి పొంగుతూ ఎంత బాగా వస్తుందో. మరీ స్లోలా కాకుండా మరీ హైలో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మంచిగా కాలుతుందండి, చాలా సాఫ్ట్గా కూడా ఉంటుందండి. దీనికి కాంబినేషన్ ఏంటంటే పచ్చిమిరపకాయలు వేసుకుని గోంగూర పప్పు చేసుకోండి, అది చాలా బాగుంటుంది. పచ్చిమిరపకాయలు వేసుకుని గోకరకాయ అంటారు కదండి, గోరుచిక్కుడుకాయ కర్రీ, అది కూడా చాలా బాగుంటుందండి. ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది. వెజిటేరియన్స్ అయితే, నాన్ వెజ్ అయితే నాకు తెలియదండి. ఇంకొకటి ఏంటంటే అలాగే చేత్తో ఒత్తుకోలేము, మాకు చాలా కష్టం అవుతుంది అనుకునేవాళ్ళు ఇది చపాతీ కర్ర ఉంటుంది కదండి, దాంతో కూడా చేసుకోవచ్చు అనమాట. దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసేసి అదిగోండి అలా అంటే మంచిగా రొట్టె అతుక్కోకుండా వచ్చేస్తుంది అనమాట, నీట్గా వస్తుంది. ఇది నేను ఎప్పుడు ట్రై చేయలేదు కాబట్టి అంత పర్ఫెక్ట్గా రాలేదు రౌండ్గా, కాకపోతే మంచినే వచ్చిందండి. షేప్ ఒక్కటి కరెక్ట్గా రాలేదనమాట, కాకపోతే అంటుకోకుండా మాత్రం వచ్చింది. తీసి మళ్ళీ జొన్న రొట్టె దాని మీద వేయడానికి కూడా నీట్గా వచ్చిందండి. సేమ్ చేత్తో తడితే ఎలా వస్తుందో దీంతో కూడా సేమ్ అలానే వచ్చిందనమాట. ఇంకా ఏంటంటే వేరియేషను రౌండ్గా రాలేదు అంతేనండి. నేను ఇది ఫస్ట్ టైం ట్రై చేశాను, చపాతీ కర్రతో కూడా చేయొచ్చండి, చాలామంది చెప్పారనమాట. అందుకని ఎవరికి ఏది వీలైతే అది చేసుకుంటారు కదా అని నేను ఇది ట్రై చేశానండి. అది కూడా చాలా పొంగుతూ వచ్చిందండి, అది కూడా చూసారు కండి, అదిగోండి మంచిగా బబుల్స్ లాగా వచ్చింది కదా. నేనైతే ఇవాళ గోకరకాయ టమాటా చేశానండి. చూడండి జొన్న రొట్టి పొరలుగా ఎంత బాగా వచ్చింది. జనరల్గా తెలంగాణ ఉండే వాళ్ళకి చిన్నపిల్లల నుంచి అందరికీ వచ్చేస్తుందండి, అంటే పనులు చేసే స్టార్ట్ చేస్తారు చూడండి, అలాంటి వాళ్ళందరికీ వచ్చేస్తుందండి. అలా కాకుండా తెలంగాణ కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ట్రై చేస్తుంటే నాకు కామెంట్ చేయండి. అలాగే టేస్ట్ ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. చిన్నపిల్లలు ఫస్ట్ టైం పెడితే తినారండి, అందుకోసం ఏం చేయాలంటే పాలల్లో కొంచెం బెల్లం ఇలాచి వేసేసి కలిపేసి ఇచ్చామంటే అదొక స్వీట్లా ఉంటుందండి, డిఫరెంట్ స్వీట్లా ఉంటుందన్నమాట. వేడివేడి పాలల్లో ఈ చపాతీ ముక్కల కింద చపాతీ కాదు జొన్న రొట్టి ముక్కలు చేసేసి అందులో వేసి కొంచెంసేపు 1-2 మినిట్స్ నానబెడితే కొంచెం సాఫ్ట్గా అయిపోతుందండి, ఇంకా సాఫ్ట్గా అయిపోద్ది అనమాట. వాళ్ళకి నోటికి కొంచెం మెత్తగా ఉంటేనే ఇష్టంగా తింటారు కదండి, అదిగండి మా పాపకి అలాగే చేసి ఇచ్చేసాను అనమాట. ఇదేనండి వాటికి వీడియో. ఈ వీడియో ఎలా ఉందో నచ్చితే ఒక లైక్ చేసి చిన్న కామెంట్ చేయండి.